అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే వర్షం జోరుగా పడుతూనే ఉంది. పైగా తడిచి ఉన్నారేమో. ఆ గాలికి వణికి పుడుతుంది ఇద్దరికి. వామ్మో! ఇంత చలిగా ఉందేంటి? కాసేపు ఈ బట్టలతోనే ఉంటే చలికే పోయేట్టున్నాం. వేదా, పైన గదిలో చీరలున్నాయి, వెళ్ళి మార్చుకో. "హుం, సరే." కాసేపటికి ఇద్దరూ డ్రెస్ మార్చుకుని వచ్చారు. వేద కాఫీ కలిపి తీసుకొచ్చింది. యష్కి ఇచ్చి పక్కనే కూర్చొని తాగుతుంది తను. యష్ నెమ్మదిగా తన నడుం చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కున్నాడు. తను యష్ వైపు చూసింది. ఏంటా చూపు? చలేస్తుంది కదా, అందుకే పట్టుకున్నా. ఈ చలిని తట్టుకోవడం తేలికే గాని మిమ్మల్ని తట్టుకోవడం మాత్రం కష్టం. చూడండి, అసలే ఒంటరిగా ఉన్నాం. ఇలాంటి టైంలో మనసుని శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. యష్ తనని వదిలి దూరంగా జరిగి కూర్చున్నాడు. ఏంటి, కోపం వచ్చిందా? లేదు. చలికి నేనేమైపోతే నీకేంటి? నువ్వలానే ఉండు, నేను ముడుచుకొని కూర్చుంటాలే. అయినా ఈ చలి తట్టుకోవాలంటే కాఫీ చాలదు. కప్ పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళి వైన్ బాటిల్తో బయటికి వచ్చాడు. యష్, ఏం చేస్తున్నారు? వైన్ తాగుతావా? నాకు అలవాటు లేదు. చేసుకుంటే అదే అలవాటవుతుంది. చలి గిలి ఇట్టే ఎగిరిపోతుంది. ట్రై చెయ్యి. చిచ్చీ, నాకొద్దు. అయితే నేను తాగుతూ ఉంటాను, నువ్వు చూస్తూ కూర్చో. ఏం మనిషివో ఏంటో, నాతో టైం స్పెండ్ చేయాలని తీసుకొచ్చి వైన్ బాటిల్తో కూర్చున్నాడు. అబ్బా, ఈ చల్లొకటి. గదిలోకి వెళ్ళి ఒంటికి దుప్పటి చుట్టుకుని బయటికి వచ్చి కూర్చుంది. ఆ అవతారమేంటే? మీకంటే వైన్ ఉంది, మరి నాకున్నది ఈ దుప్పటేగా. ఏడ్చినట్టే ఉంది. దగ్గరికి వస్తానంటే వద్దంటావు. వద్దులేండి, నాకు ఈ దుప్పటి చాలు. పోవే రాక్షసి. ఇవాళ నా బర్త్డే, కనీసం ముద్దైనా ఇచ్చావా? నీ బదులు ఆ నీలిమని తీసుకొచ్చినా బాగుండేది. కోపంగా యష్ వైపు చూసింది. ఏంటా చూపు? దానికి నేనంటే పిచ్చి. ఎక్కడికి రమ్మన్నా మారు మాట్లాడకుండా వచ్చేస్తుంది. తీసుకురావాల్సింది. అప్పుడు గాని దాని బాబు మీతో ఫుట్బాల్ ఆడుకోడు. వాడి బొంద. కేకే ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని చెప్పుకు తిరగడం తప్ప వాడికంత సీన్ లేదు. తప్పు యష్, పెద్దాయన, వాడు వీడనకూడదు. ఎహే, ఇప్పుడు వాడి టాపిక్ ఎందుకు గాని ఆకలిస్తుంది. డిన్నర్ ప్రిపేర్ చేస్తావా? వర్షం తగ్గేటట్టు లేదు. సరే ఉండండి. కిచెన్లోకి వెళ్ళింది తను. యష్ టీవీ ఆన్ చేసి వైన్ తాగుతూ కూర్చున్నాడు. లవ్ సాంగ్స్ ప్లే అవుతుంటే యష్ మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. తల తిప్పి కిచెన్లో ఉన్న వేద వైపు చూశాడు. చీర కొంగు నడుంకి బిగించి కూరగాయలు కట్ చేస్తుంది. సోఫాకి తల ఆంచి తననే చూస్తూ కూర్చున్నాడు. ఏమండోయ్, అలా తినేసేలా చూడకండి, నాకు ఇబ్బందిగా ఉంది. చూపులకి తప్ప చేతులకి పర్మిషన్ లేదు కదా. మరేం చేయమంటారు మేడం? అయినా నువ్వు వెనక్కి తిరగకుండానే నేను నిన్ను చూస్తున్నాను ఎలా తెలిసింది? అది మా లేడీస్ సీక్రెట్, మాకు మాత్రమే అలా తెలుస్తుంది. అబ్బో, ఎంతసేపు చేస్తావు వంట? ఆకలేస్తుంది. అయిపోయిందండి, 10 మినిట్స్. ఇంకా 10 నిమిషాలా? సరేలే, త్వరగా కానివ్వు. వంట పూర్తి చేసి బయటికి వచ్చి యష్ ఎదురుగా నిలబడింది. చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడడంతో తన చేతిలో ఏదో ఉందని అర్థమై ప్రశ్నార్థకంగా తన వైపు చూశాడు. నవ్వుతూ తన ప్రిపేర్ చేసిన కేక్ యష్ ముందు పెట్టింది. హ్యాపీ బర్త్డే శ్రీవారు. హే, కేక్ ప్రిపేర్ చేశావా? ఇప్పుడెందుకు? ఏదో నా సంతోషం కోసం. రండి. కేక్ని టేబుల్ మీద పెట్టి క్యాండిల్ వెలిగించి మధ్యలో పెట్టింది. యష్ నవ్వుతూ కేక్ కట్ చేసి తనకి తినిపించాడు. వేద కేక్ తీసి అతనికి తినిపించబోతుంటే తనని దగ్గరికి లాక్కొని పెదవులు అందుకున్నాడు. కాసేపు ఉక్కిరిబిక్కిరి అయింది తను. ఆ వెంటనే యష్ ప్రేమని ఆస్వాదిస్తూ అతని చుట్టూ కౌగిలి బిగించింది. తనని వదిలి కళ్ళలోకి చూసేసరికి సిగ్గుతో తన మోము వాలిపోయింది. కేక్ చాలా బాగుంది. మీరింకా తినలేదు కదా? నువ్వు తిన్నావు కదా. నీ పెదవుల రుచి ఆ కేక్ రుచిని చూపించిందిలే. సిగ్గుపడుతూ యష్ని దూరంగా తోసి పైకి పరిగెత్తింది తను. వెనుకే యష్ కూడా వచ్చాడు. గదిలోకి వచ్చి బాల్కనీ వైపు నిలబడింది. యష్ లోపలికి వచ్చి తనని వెతుకుతూ బాల్కనీలో కనిపించేసరికి దగ్గరికి వెళ్ళి తనని వెనుక నుంచి హత్తుకొని మెడవంపుల్లో ముద్దు పెట్టాడు. ఒకసారి బయట చూడండి. బయటేముంది? వర్షం ఇంకా తగ్గలేదు కదా. ఆ వర్షంలో ప్రకృతి ఎంత అందంగా ఉందో చూడమంటున్నా. నువ్వంతకన్నా బాగున్నావు. అయ్యగారికి బాగా ఎక్కేసినట్టుంది. అవును,
ఆ వైనిచ్చే కిక్కంటే నీ పెదవులు ఇంకా మత్తెక్కించాయి. మీతో చాలా కష్టం. అత్తమ్మతో చెప్పి వాతలు పెట్టిస్తే గాని దారిలోకి రారు. చెప్పు చెప్పు. అమ్మడిగితే నా పెళ్ళాం నా ఇష్టం అంటాను. చిచి, మీరు బాగా చెడిపోయారు. ఆకలేస్తుందన్నారుగా, పదండి భోజనం చేద్దాం. అదేంటి, ఇందాకేగా ఆకలేస్తుంది అన్నారు? మనసు ఆకలి తీరితే గాని కడుపు ఆకలి తీరదు బంగారం. అంటే? నవ్వుతూ తనని ఎత్తుకుని బెడ్ దగ్గరికి తీసుకువచ్చాడు. తనని బెడ్ మీద పడుకోబెట్టేసరికి కంగారుగా యష్ వైపు చూసింది. యష్, ఏం చేస్తున్నారు? ప్లీజ్, ఇవాళ నువ్వేం చెప్పినా వినే పొజిషన్లో లేను. అడ్డు చెప్పకు వేదా, నాకు నువ్వు కావాలి. తన మీద వాలి హత్తుకునేసరికి ఇంకేం మాట్లాడలేకపోయింది తను. యష్ ప్రతి స్పర్శలోనూ తన మీద ప్రేమని తెలియజేస్తుంటే సంతోషంగా తనని అర్పించుకుంది. యష్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఆ రోజు జరిగిన సంఘటనలు దగ్గరుండి చూసినట్టు, పూసగుచ్చినట్టుగా అమృత చెబుతుంటే కాసేపు అయోమయంలో పడిపోయాడు. ఈ ఈ విషయం నీకెలా తెలుసమ్మో? ఆ రోజు ఇంట్లో కూడా నేను లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నానని చెప్పాను. దేవ్కి కూడా తెలిసే అవకాశం లేదు. మరి నీకెలా? అమృతకి తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. అంటే నేను నీ వేదనే అని ఇప్పటికైనా నమ్ము యష్. యష్కి జరుగుతుంది కలో నిజమో అర్థం కాని పరిస్థితిలో పడిపోయాడు. ఇంతకుముందు అమృత ప్రవర్తన గుర్తొస్తుంది. నా రూమ్లో దయ్యం ఉంది. నిజంగా నేను దయ్యాన్ని చూశాను బావా. ఎలా ఉందో తెలుసా? చాలా భయంకరంగా ఉంది. హర్షని ఆ ఆత్మే కాపాడింది బావా. ఒక్కొక్క అనుమానపు పొర తొలగిపోతుంటే అమృత చెప్పింది నిజమే అని అర్థమవుతుంది. ఒక్కసారిగా అమృతని హత్తుకొని ఏడుస్తూ ఉండిపోయాడు. అమృత అతని కన్నీళ్లు తుడుస్తూ నుదుటి మీద ముద్దు పెట్టింది. అతని కళ్ళ ముందు కనిపిస్తున్న నమ్మలేని నిజాన్ని చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు యష్. అతని మనస్సు కోరుకున్న అమ్మాయి ఒక ఆత్మలా మారి తన ఎదురుగా నిలబడితే ఆ మనసు పడే క్షోభ వివరించలేనిది. ఒక్కసారిగా 1000 గుణపాలతో గుండెల్లో గుచ్చినంత బాధగా ఉంది యష్కి. అమృతని వదిలి తన భుజాలు పట్టుకొని కదిపాడు. అసలేం జరిగింది వేదా? ఎందుకని అలా చేశావు? మౌనంగా ఉండిపోయింది తను. సమాధానం చెప్పు వేదా, ఎవరు నిన్నిలా చేసింది? చెప్తాను యష్, మీకన్నీ విషయాలు తెలియాల్సిన సమయం వచ్చింది. ఒక సాధారణ ఆత్మగా నేను మీ వరకు చేరుకోలేకపోయాను. అమృత వల్ల నీతో మాట్లాడగలిగే అవకాశం దక్కింది. నీకన్నీ నిజాలు చెప్తాను. ఆ రోజు మన కలయిక తర్వాత మన జీవితాలు తలక్రిందులైపోయాయి యష్. ఆ రోజు నేను మీకోసం వస్తుంటే అమ్మా, బాబు అరుపు గట్టిగా వినిపించేసరికి యష్, అమృత కంగారుగా బయటికి పరిగెత్తారు. బాబు ఆడుకుంటూ మెట్ల మీద నుంచి పడిపోయాడు. యష్ కంగారుగా దగ్గరికి వెళ్ళి బాబునెత్తుకున్నాడు. అమృత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి కాలికైన గాయానికి కట్టుకట్టింది. ఏడోకు నాన్న, తగ్గిపోతుంది. జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. లేదమ్మా, నేను మెట్ల మీద కూర్చుని ఆడుకుంటుంటే ఎవరో నన్ను తోసేశారు. వాట్? యష్ చుట్టూ చూశాడు, కానీ ఎవరూ కనిపించలేదు. బావా, ఇంట్లో మనం తప్ప ఎవరూ లేరు కదా, మరి బాబునెవరు తోశారు? అదే అర్థం కావడం లేదు. అమృత వైపు చూశాడు. తను నార్మల్గా కనిపించటంతో వేద కోసం చుట్టూ వెతికాడు. పక్కనే ఉన్న యష్కి తను కనిపించలేదు. ఇంతలో చంద్రిక లోపలికి వచ్చింది. అరే, ఏమైంది వీడికి? పడిపోయాడు వదినా. అయ్యో, జాగ్రత్తగా ఉండాలి కదా. చూడు ఎంత గాయమైందో. అది సరే అక్క, నిన్న రాత్రి నుంచి రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్న నైట్ పార్టీలో కొంచెం డోస్ ఎక్కువైందిరా. ఇంటికి రావడం కష్టం అనిపించి నా ఫ్రెండ్ సౌజీ ఇంటిలో ఉండిపోయాను. ఉదయాన్నే వచ్చేద్దామనుకుంటే చాలా రోజుల తర్వాత కలిసాం కదా అని నన్ను వదల్లేదు. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో అక్క. ఓకే, బాబు జాగ్రత్త అమృత. సరే వదినా. చంద్రిక గదిలోకి వెళ్ళిపోయింది. అమృత బాబుని ఒడిలో పెట్టుకుని బుజ్జగించేసరికి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. యష్ తననే చూస్తూ కూర్చున్నాడు. వేద కన్నీళ్లతో ఇద్దరినీ చూస్తుంది. అమృత తప్ప ఇంకెవరూ మన బిడ్డకి తల్లి ప్రేమను పంచలేరు యష్. ఆ విషయం నీకు అర్థం కావాలని అమృతలోంచి బయటకొచ్చేశాను. తలకి దెబ్బ తగలటంతో నీరసంగా ఉండి అమృత కూడా బాబుతో పాటే నిద్రపోయింది. యష్ వాళ్ళ పక్కనే కూర్చుని ఇద్దరినీ చూస్తున్నాడు. ఒక పక్క వేద చెప్పిన మాటలే అతని చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. వేద మాటల్ని బట్టి
యష్ని నాశనం చేయాలని ఎవరో కంకణం కట్టుకున్నారని మాత్రం అర్థమైంది. తన బిజినెస్ రైవల్స్ అందరి గురించి ఆరా తీయటం మొదలుపెట్టాడు. అయితే వాళ్ళెవ్వరూ అనుమానితులుగా అనిపించలేదు యష్కి, ఒక్క కేకే తప్ప. కేకే మీద అతని కూతురు నీలిమ మీద కాసేపు దృష్టి సారించాడు. నీలిమతో మొదటి పరిచయం గుర్తొచ్చింది యష్కి. అబ్రాడ్లో పరిచయం అయింది తను. అప్పటికింకా యష్ చదువు పూర్తి కాలేదు. యూనివర్సిటీ టాపర్ అవ్వటం వల్ల యష్కి అభిమానులు ఎక్కువగానే ఉండేవారు. అందులోనూ అతని మంచితనం, చిలిపితనం, అల్లరి అమ్మాయిల్ని ఇట్టే ఆకర్షించేవి. వాళ్ళలో ఒక అమ్మాయే ఈ నీలిమ. కాకపోతే యష్ రిజెక్ట్ చేస్తే మిగతా అమ్మాయిలు లైట్ తీసుకున్నారు. నీలిమ మాత్రం పంతం పెంచుకుంది. తన మీద, తన అందం మీద ఉన్న కాన్ఫిడెన్స్తో యష్ ఎప్పటికైనా తనకే సొంతం అనుకునేది. కాలేజ్లో ఏ అమ్మాయి అయినా యష్ వైపు చూస్తే వెనుక ముందు ఆలోచించకుండా కొట్టేసేది. యష్కి ఆ పిల్ల ప్రవర్తన కాస్త వింతగా ఉన్నా తనే అర్థం చేసుకుంటుందిలే అని లైట్ తీసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే నీలిమ అతనికి బాడీగార్డ్లా మారిపోయింది. దాంతో అమ్మాయిల గోల తగ్గడంతో యష్కి కాస్త ప్రశాంతత దొరికింది. కానీ ఈ నీలిమ మాత్రం రోజుకో రకంగా ప్రపోజ్ చేస్తూ టార్చర్ చూపించేది. ఇక లాభం లేదని యష్ తనకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తన మీద అతనికి ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పటంతో అప్పటి వరకు యష్ మీద ఉన్న ప్రేమ పిచ్చిగా మారిపోయి యష్ ఎక్కడికి వెళ్ళినా వెంట తిరుగుతూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు ఓపిక పట్టి తనకి తెలియకుండా ఇండియాకొచ్చేశాడు. ఆ తర్వాత వేదతో పరిచయం ప్రేమగా మారి తన ప్రేమలో మునిగి తేలుతుండగా మళ్ళీ ఎదురుపడింది. నీలిమ తమ బిజినెస్ రైవల్ కేకే కూతురని అప్పుడే తెలిసింది యష్కి. మినిస్టర్ పార్టీకి హర్షవర్ధన్ గారికి ఇన్విటేషన్ అందింది. అప్పటికే యష్ చదువు పూర్తయింది కాబట్టి ఆ పార్టీలో యష్ని అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో యష్ని కూడా ఆ పార్టీకి తీసుకువెళ్ళాడు వాళ్ళ నాన్న. అదే పార్టీకి కేకే కూడా తన కూతురుతో వచ్చాడు. అప్పుడే మళ్ళీ ఇద్దరూ కలవడం. యష్ని చూసేసరికి చుట్టూ ఉన్న పరిస్థితులని, వాతావరణాన్ని మర్చిపోయి అతన్ని హత్తుకుంది నీలిమ. యష్ కోపంగా తనని దూరంగా తోసేశాడు. దాంతో తను కింద పడిపోయింది. అప్పటికి యష్ తన చేష్టలతో బాగా విసిగిపోయి ఉన్నాడేమో. ఆ కోపంలో నోటికొచ్చినట్టు తిట్టేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. పార్టీలో అందరూ ఆ అమ్మాయి వైపే చూడటంతో అవమానంగా ఫీల్ అయింది. కేకే అప్పుడు అక్కడ లేడు. ఏదో కాల్ మాట్లాడుతూ బయట లాన్లో ఉన్నాడు. నీలిమ కోపంగా బయటికి వెళ్ళటం చూసి తనని పిలుస్తూ వెనుకే వెళ్ళిపోయాడు కేకే. కాసేపటికి యష్ దగ్గరికి వచ్చాడు వాళ్ళ నాన్న. ఏంట్రా ఇది? నీకు ఆ అమ్మాయి ఇష్టం లేకపోతే సున్నితంగా చెప్పాలి కానీ ఇలా నలుగురిలో అవమానించడం కరెక్ట్ కాదు. నీకు తెలియదు డాడ్ దాని గురించి. అది నన్ను ఎంత టార్చర్ చేసిందంటే దాని మొహం చూస్తేనే చిరాకొస్తుంది. ఇష్టం లేదు అంటున్నా వెంటపడి వేధిస్తుంటే ఇంకేం చేయమంటారు? సరే, అలా అని ఒక ఆడపిల్లని నలుగురిలో అవమానించడమేంట్రా? కాస్త ఓర్పుగా నచ్చచెప్పొచ్చు కదా. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను డాడ్. చెప్పి చెప్పి నాకు విసుగొచ్చింది కానీ ఆ పిల్ల ధోరణి మాత్రం మారలేదు. నన్నేం చేయమంటారు? ప్రేమంట ప్రేమ. అసలు దానిలో నన్ను దక్కించుకోవాలి అనే పంతం తప్ప ప్రేమెక్కడైనా కనిపిస్తుందా? హర్ష నవ్వుతూ యష్ పక్కనే కూర్చున్నాడు. నీకిష్టం లేదు, వదిలే. కానీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు డాడ్? కేకే కూతురు. వాట్? కేకే కూతురా? అవును. అంటే అతనే ప్లాన్ చేసి తనతో ఇదంతా చేయిస్తున్నాడంటావా డాడ్? చచా, వాడు ఎంత వెధవైనా కూతురుతో అలాంటి పనులు మాత్రం చేయించడు. అసలు మీకు కేకేకి మధ్య ప్రాబ్లం ఏంటి డాడ్? వాడు నా కజిన్, అంటే మా అత్త కొడుకన్నమాట. రియల్లీ? బట్ మీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఎందుకొచ్చింది? మీ అత్త వల్ల. వాట్? మధ్యలో అత్తేం చేసింది? చిన్నప్పుడు అది పుట్టగానే వాడికిచ్చి పెళ్లి చేస్తానని మీ తాతయ్య వాళ్ళమ్మకి మాటిచ్చాడంట. వాడు తన మీద ఆశలు పెంచుకున్నాడు. మీ అత్త చదువు అయ్యాక వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని ఇంట్లో అనుకున్నారు. తనకి ఎగ్జామ్స్ జరుగుతుండగానే తనకి తెలియకుండా పెళ్లికి ఏర్పాట్లు చేసేశాం. అదే మేం చేసిన తప్పని తర్వాత అర్థమైంది. మీ అత్తకి పెళ్ళిష్టం లేదని తన క్లాస్మేట్ని లవ్ చేస్తున్నానని చెప్పేసరికి అంతా గందరగోళంగా మారింది. తనకి నచ్చచెప్పడానికి చూశాం కానీ ఇష్టం లేని పెళ్లి చేస్తే చచ్చిపోతానని బెదిరించింది. చూస్తూ చూస్తూ నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయలేక నేనే పెద్దవాళ్లతో మాట్లాడి ఒప్పించి అది ప్రేమించిన వాడితోనే పెళ్లి జరిపించాను. అదిగో అక్కడ్నుంచి మొదలైంది వాడికి నాకు శత్రుత్వం.
నేను వాడికి అర్థమయ్యేలా చాలా నచ్చజెప్పాను. కానీ వాడు నేను మోసం చేశాను అనే నమ్మాడు. అప్పటినుంచి నన్ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. హర్షవర్ధన్ని దెబ్బతీయడం జరిగే పనేనా డాడ్? అతను జీవితాంతం కష్టపడినా మీ వెంట్రుక కూడా పీకలేడు. ఇద్దరూ నవ్వుకుంటూ పక్కకి చూసేసరికి కేకే కోపంగా చూస్తూ నిలబడ్డాడు. అతని ముక్కుపుటాలు అదురుతుంటేనే అర్థమైంది ఇద్దరికి ఎంత కోపంగా ఉన్నాడు అని. కోపంగా దగ్గరికి వచ్చి యష్ కాలర్ పట్టుకున్నాడు. కేకే, వాణ్ణి వదిలిపెట్టు. యూ షటప్ హర్ష. అప్పుడు నువ్వు నన్ను అవమానించావు, ఇప్పుడు నీ కొడుకు నా కూతురిని అవమానించాడు. ఏరా, నా కూతురిని అవమానిస్తావా? నిన్ను వదిలిపెట్టాను. సారీ అంకుల్, ఏదో కోపంలో అలా జరిగిపోయింది. అయినా నీలిమని అవమానించాలని నాకు లేదు. తనే నన్ను ఇబ్బంది పెడుతుంది. మీరే తనకి అర్థమయ్యేలా చెప్పండి. చెప్తాను. అందరి సంగతి చెప్తాను. త్వరలోనే నేనేంటో తెలుస్తుంది నీకు నీ బాబుకి. చూపిస్తారా నేనేంటో? కేకే, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ నన్నింకా శత్రువులానే చూస్తున్నావు. నీకు అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తున్నాను. వాడికి నీలిమ అంటే ప్రేమ లేదు. ప్రేమ లేని బంధం నిలబడదు. నీ కూతురుకు నువ్వే నచ్చచెప్పుకో. కమ్ యష్. యష్ భుజం మీద చేయేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు హర్ష. కేకే కోపంగా చూస్తూ నిలబడ్డాడు. వేద నుంచి ఫోన్ రావటంతో హర్షకి చెప్పి పార్టీ జరుగుతుండగానే బయటకి వెళ్ళిపోయాడు యష్. కాసేపటికి ఆశ్రమం దగ్గరికి చేరుకున్నాడు. వేద ఆశ్రమం బయటే అతని కోసం ఎదురు చూస్తుంది. యష్ కార్ దిగి తన దగ్గరికి వచ్చాడు. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసి రమ్మన్నావు? ఎవ్రీథింగ్ ఓకే? వేద, మాట్లాడవేంటి? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమే. చాలా పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టారు మీరు. నేనేం చేశానే? ఏం చేశారా? నన్ను బాగా డిస్టర్బ్ చేసేశారు. ఎప్పుడు చూసినా మీ ధ్యాసే. ఏమీ తినాలనిపించటం లేదు. నిద్రపోదామంటే కలలోకిచ్చి నిద్ర లేకుండా చేసేస్తున్నారు. ఇన్ని చేస్తూ ఏమీ తెలియనట్టు ఏం చేశాను అని అడుగుతున్నారు. యష్ చేతులు కట్టుకుని ముసిముసిగా నవ్వుకుంటూ తననే చూస్తున్నాడు. చెప్పేప్పుడు తన పెదవుల కదలిక, కళ్ళల్లోని హావభావాలు అన్నింటికీ మించి సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతున్న తన శరీర కదలికలన్నీ యష్ని మంత్రముగ్ధుని చేసేశాయి. ఏంటి, ఏం మాట్లాడరు? ఏం మాట్లాడాలి? నేను చూస్తూ ఉంటే అసలు మాటలే రావడం లేదు తెలుసా? అమ్మాయిలని పడేయడానికి ప్రతి అబ్బాయి చెప్పే కబుర్లేవి. యష్ నవ్వుతూ తనని దగ్గరికి తీసుకున్నాడు. పిచ్చి మొద్దు, అమ్మాయిలని పడేయడానికి చెప్పారంటే అది ఫ్లోటింగ్ అనుకోవచ్చు. అదే ఆల్రెడీ పడిపోయిన అమ్మాయికి చెప్తే అది లవ్ అని అర్థం. అబ్బో, చాలా విషయాలు తెలిసే అబ్బాయి గారికి. ఎవరు చెప్పారేంటి? ఒకరు చెప్పాలా ఏంటి? ఓన్ ఎక్స్పీరియన్స్ అమ్మా. సరే గాని మనం రోడ్డు మీద ఉన్నాం. ఎవరైనా చూస్తే బాగోదు, వదలండి. మరెందుకే నన్ను పిలిచావు? ఇలా ముడి కట్టుకుని కూర్చునేలా అయితే నేను రావడం దేనికి? మాట్లాడదామని పిలిచాను. అయినా ఏంటి మీరు? నేను ఓకే చెప్పిన దగ్గర నుంచి మీ పిలుపులో మార్పు వచ్చింది. ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు రావే పోవే అంటున్నారు. నువ్వు ఓకే చెప్పినప్పుడే నా దానివైపోయావు. అంటే దాదాపు నా పెళ్ళానివే కదా. ఏం పిలవకూడదా? అలా అని కాదు, ఎవరైనా వింటే బాగోదేమో అని. సరే అయితే పిలవనులే. అయ్యో, పిలవొద్దని నేనన్నానా? నిజానికి మీరు అలా పిలుస్తుంటే నాకు చాలా నచ్చింది. అలానే పిలవండి. ఇది చెప్పడానికే పిలిచావా? లేదు, మిమ్మల్ని చూడాలి అనిపించింది, అందుకే. యష్ నవ్వుతూ తనని కిస్ చేయబోతుండగా ఎవరో వచ్చి వేదని అతని నుంచి దూరంగా తోశారు. యష్ తేరుకునేలోపే వేద చెంప మీద కొట్టింది నీలిమ. ఏయ్, ఎవత్తివే నువ్వు? యష్ నావాడు. వాణ్ణే టచ్ చేయాలని చూస్తావా? చంపేస్తాను. వేద గొంతు పట్టుకునేసరికి యష్ కోపంగా తన చేయి పట్టుకుని లాగి 2 చెంపలు వాయించాడు. చెంప మీద చేయి పెట్టుకుని యష్ వైపు చూసింది. యష్, నోర్ముయ్. నీకెన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా? ఇంత ధైర్యం ఉంటే నా ముందే నా వేద మీద చేయి చేసుకుంటావు? యష్, నువ్వు నన్ను కొట్టు తిట్టు పర్లేదు, కానీ వేరే ఆడదాని వైపు చూస్తే మాత్రం చంపేస్తాను. నిన్ను కాదు, దాన్ని. ఏయ్, నిన్ను. యష్, ఆగండి. వదురువేద. ఆడపిల్ల కదా అని ఊరుకుంటుంటే రోజురోజుకి దీని ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. చంపుతుందంట. ఏయ్ చూడు, ఇప్పటి వరకు నీ మీద కోపం మాత్రమే ఉండేది. ఇప్పుడు అసహ్యం వేస్తుంది. నేను నిన్నెప్పటికీ ప్రేమించను, అర్థమైందా? ఏం, ఎందుకు ప్రేమించవు? ఏడుస్తూనే అడిగింది. అదిగో మళ్ళీ. నాకు నువ్వంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు, ఎప్పటికీ రాదు కూడా.
ఎందుకంటే వేద చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. షీ ఈజ్ లవ్ ఆఫ్ మై లైఫ్, యు గాట్ ఇట్? యష్, అలా మాట్లాడకు. నీ జీవితంలో నేను తప్ప ఎవరూ ఉండకూడదు. ఏయ్, ఛీ, పో. నీకెంత చెప్పినా అర్థం కాదు. నా జీవితంలో నీకెప్పటికీ స్థానం లభించదు. పోయి ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో. వేదా, నువ్వు లోపలికి వెళ్ళు. నీలిమ ప్రవర్తనతో బెంబేలెత్తిపోయి బిగుసుకుపోయింది తను. యష్ తన భుజాలు పట్టుకొని కదిపేసరికి తేరుకుంది. భయపడకు, దాని సంగతి నేను చూసుకుంటా గాని నువ్వు లోపలికి వెళ్ళు. వేద నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. యష్ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అడ్డుగా వచ్చి నిలబడింది నీలిమ. యష్, వద్దు. నువ్విలా చేస్తే నేను దాన్ని చంపేస్తాను. ఏయ్, నువ్వసలు ఆడపిల్లవేనా? తన మీద నీ నీడ పడినా నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను, జాగ్రత్త. యష్ కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నీలిమ కోపంతో ఆశ్రమం వైపు చూసి నిన్ను వదిలిపెట్టనే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. యష్కి నీలిమ ప్రవర్తన గుర్తు రావడంతో మనసులో ఏదో అనుమానం మెదిలింది. అక్కడి నుంచి లేచి వెళ్ళబోతుంటే అమృత అతని చేయి పట్టుకుంది. తల తిప్పి చూశాడు. తను కళ్ళు మూసుకుని ఉంది కానీ నిద్రలో ఏదో కలవరిస్తుంది. నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు బావా. నేను వేదక్కకి మాటిచ్చాను, బాబుకి తల్లిగా ఉంటానని. ప్లీజ్ నన్ను నీతోనే ఉండనివ్వు బావా. అమృతని చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టి తల నిమిరాడు. సారీరా, నిన్నిక్కడికి తీసుకొచ్చి తప్పు చేశాను, కానీ ఇప్పుడు నేనే డిసిషన్ తీసుకోలేను. అమృత తల నిమ్ముతూ చేయి విడిపించుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. దేవ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికి వెళ్ళాడో అని ఆలోచిస్తూ బయటకు వచ్చి కారులో బయలుదేరాడు. గేట్ దగ్గరికి వచ్చేసరికి వాచ్మ్యాన్తో పాటు 2 కానిస్టేబుల్స్ కూడా లేచి నిలబడ్డారు. యష్ వాళ్ళకి దగ్గరగా కారు ఆపాడు. నేను వచ్చేంత వరకు ఇంట్లో నుంచి ఎవరూ బయటికి వెళ్ళకూడదు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు, అర్థమైందా? ఓకే సార్. యష్ కార్ బయటికి వెళ్ళిపోయింది. గేట్ లాక్ చేసి కాపలా కాస్తున్నారు వాళ్ళు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.